మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మేమందరము కలిసి ఈ యొక్క ప్రాంతంలో కొంతమంది వచ్చి మీతో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాము. అదేమిటంటే, మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తిగా ఈరోజు జరుపుకుంటున్న ఒక పండుగ క్రిస్మస్. ఈ క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకుంటున్నాడు? చాలా మంది అనుకునే విధం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పుట్టినాడు, ఈ లోకానికి వచ్చిన దినం అండి మేము క్రిస్మస్ అని జరుపుకుంటున్నాం. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు రావటం వల్ల మనకు ఉన్న ఒక విజయం ఏంటి అని మీరు ఆలోచిస్తే, మానవుడు కొన్ని సంవత్సరాలు మొదలుకొని, జన్మించినది మొదలుకొని పాపములు బ్రతుకుతూ ఉన్నాడు, పాపము జీవితంలో జీవిస్తూ ఉన్నాడు, పాపము తలంపులతో బ్రతుకుతూ ఉన్నాడు. మరి ఇటువంటి పాపం బ్రతుకులు విడిపించడానికి ఈ లోకానికి ఎవరూ రాలేదు. ప్రతి వాళ్ళు కూడా పాపాన్ని ఖండించడానికి ఈ లోకానికి వస్తే, ఒకే ఒక్కరు నీతిమంతుడు ప్రేమను చూపించి తనను తానే బలర్పించుకోవడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన మనందరి కొరకు, మన పాపముల నిమిత్తమై ఆయన శిలువలో మరణించి ఉన్నాడు. ఆయన అందుకే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నీ కొరకు నా కొరకు ఒక ప్రాణాన్ని అర్పించడానికి, మన తల్లిదండ్రులు సైతం చేయలేని ఒక త్యాగాన్ని నీ కొరకు నా కొరకు చేయడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అందుకే మనం ఈ శుభదినాన్ని మనం ఇలాగా అందరం కలిసి మీతో మేము పంచుకోవాలని ఆశిస్తున్నాము. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన మీరు నమ్మితే, ఆయన మన పాపాలను రక్షించగలని మీరు నమ్మితే, మన జీవితాల్లో వెలుగులు నింపబడుతున్నాయి. మేము ఎందుకు ఇలా అందరం కలిసి ఈ రోజు మేము ఇలా ప్రకటిస్తున్నామంటే, మాకు టైం సరిపోకలేదంటే టైం తీరకుండా కాదు, కానీ మేము పొందుకున్న ఈ రక్షణను, మేము పొందుకున్న ఈ సంతోషాన్ని, మేము పొందుకున్న ఈ ఆనందాన్ని మీకు తెలియజేయడానికి ఈరోజు మీతో కలిసి ఈరోజు ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాం. అందరూ మీరు విశ్వసించినట్లయితే, ఈరోజు నువ్వు ఏ బాధతో బాధపడుతున్నావో, ఏ శాపముతో నువ్వు నలిగిపోతున్నావో, ఏ అనారోగ్యముతో నువ్వు బాధపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ ఈ రక్షకుడిని విశ్వసిస్తే, ఈ యేసయ్యను నమ్మితే ఎన్నో రాగాలు సైతం, ఎన్నో ప్రాణానికి చివరిదాకా వెళ్ళిన వారి సైతం కూడా తిరిగి రక్షించబడి ప్రాణంగా నిలిచిన వారు ఉన్నారు. ఎంతో మంది ఆయనను స్వస్థపరిచాడు. ఆయన నామముల శక్తి ఉన్నది అని మీరు విశ్వసిస్తే, ఈ రోజు నా గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరుగుతాయి.